మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్. సార్ నమస్తే అండి. నమస్తే అండి. పింగళి నరేష్ రెడ్డి గారు ఇప్పుడు తిరుమలగిరిలో కనబడ్డారు, తర్వాత మళ్ళీ ఇప్పుడు దర్శనం అయింది, కానీ ఫోన్లో రెగ్యులర్ మాట్లాడుకుంటాం. అవును సార్, సాధారణంగా పోలీస్ ఆఫీసర్ అనగానే కాకి యూనిఫామ్, ముఖం మీద సీరియస్, అదొకలా కళ్ళు అటు ఇటు తిప్పుతుంటారు, కానీ మీరు ఎప్పుడు నవ్వుతూ కనిపిస్తుంటారు. అంటే ఇంత ప్రెజర్లో కూడా నవ్వడానికి మీరు ఉద్యోగాన్ని ఎంజాయ్ చేస్తున్నారా, లేదు ప్రజలతో మమకమైతే అంటే ఆ జోష్ని ఇంకా నింపుకుంటున్నారా? మీతో వచ్చి మాట్లాడడం, వాళ్ళతో మాట్లాడడం, ముఖ్యంగా మీరు హ్యూమన్ టచింగ్ అవ్వడం, ఖమ్మం జిల్లాలో కొనిజేరులో తీసుకుంటే అక్కడ కమ్యూనిస్టుల మధ్య విభేదాల మధ్యన ఏ విధంగా పనిచేయడం, మీ జర్నీ చూస్తుంటే రకరకాలుగా కనిపిస్తుంది. మీరు ఒక కేవలం ఫ్యాక్షనిస్ట్లే కాకుండా ట్రెడిషనల్ క్రైమ్ మీ దీంట్లో చూశారు, వైట్ కాలర్ సఫెన్స్ చూశారు, ప్రజెంట్ సైబర్ క్రైమ్, ఈ మూడిటితో పాటు ఫ్యాక్షనిజం, నక్సలిజం కూడా మీరు రెండు కలిపి ఉన్న ఖమ్మంలో పనిచేశారు. ఖమ్మం అనగానే అది కమ్యూనిస్టు కిల్లా, ఒకవైపు కిల్లా ఉంటుంది, ఒకవైపు మావోయిస్టులు కనిపిస్తారు, ఒకవైపు పొలిటికల్ ప్రజలకు ఉంటారు. ఈ మూడు ట్రెండ్స్ని ఎలాగ మీరు మేనేజ్ చేసుకొచ్చారు? ప్లస్ ఇక్కడున్న ఇటీవల జరిగిన ఒక మంచి కేసులో ఒక 100 ఫోన్లు తీసుకొచ్చి బాధితులకు ఇవ్వడం పట్ల వాళ్ళ రియాక్షన్ ఎలాగొచ్చింది? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు పింగళి నరేష్ రెడ్డి గారు బై ఛాన్సా, బై చాయిసా పోలీస్ ఆఫీసర్గా వాడిని? మనం బై చాయిస్ వచ్చానండి పోలీస్. బై చాయిస్ ఇచ్చే సమాధానం చెప్పే ముందు పింగళి నరేష్ రెడ్డి గారి కుటుంబ నేపథ్యం, ఇందులో రావడానికి గల కారణం ఏంటి? యాక్చువల్గా మాది ఈ హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల్ వంగపల్లి గ్రామం అండి. మా నాన్నగారు పురుషోత్తం రెడ్డి గారు, మా అమ్మ బస్మతిదేవి. యాక్చువల్గా మా కుటుంబం వ్యవసాయ కుటుంబం, కొంత రాజకీయ నేపథ్యం కూడా ఉంది. మా ఫాదర్ ఒక 30 సంవత్సరాలు ఆ గ్రామ సర్పంచ్గా పనిచేసినాడు. దాంతో అప్పుడు ఆయన సర్పంచ్గా పనిచేసినప్పుడు చాలాసార్లు పోలీసులు మా ఇంటికి రావడం, వాళ్ళకి చాలా రెస్పెక్ట్ ఇవ్వడం, అది చిన్నతనం నుండే నేను అది చూడడం. ఆ తర్వాత నేను చదువుకుంటప్పుడు హుజురాబాద్లో జమ్మికుంటలో చదువుకుంటప్పుడు నాకు అక్కడ హుజురాబాద్లో చౌదరి అని ఒక పోలీస్ ఆఫీసర్ ఉండేది. ఎవరండి? చౌదరి గారు. ఆయన పేరు వింటేనే హడల్ ఆ కరీంనగర్ జిల్లా మొత్తం ఆయన చేస్తున్న టైంలో. అప్పుడు బాగా ఏబీవీపీ, ఆర్ఎస్యు స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ ఉండే. విద్యార్థి దశలో ఎక్కడ చూసినా ఆయన పేరు మారుమోగేది, ఏదైనా చిన్న ఇన్సిడెంట్ ఉన్నా కూడా. సో అంత పేరు ఆయన వస్తే చాలా, ఆయన టైగర్ అనే పేరు ఉండేది చౌదరి గారికి. సో ఆయన ఇన్స్పిరేషన్ తోటి దీన్ని ఇష్టపడి కావాల్సుకొని డిపార్ట్మెంట్కి వచ్చిన ఇష్టంతోనే ఉద్యోగం చేస్తున్నాను. కానీ మీ డిపార్ట్మెంట్లో అప్పటికే పోలీస్ ఆఫీసర్ ఉన్నారు కదా? పోలీస్ ఆఫీసర్స్ మీ డిపార్ట్మెంట్లో ఉంటున్నారు కదా ఒక ఆయన, రామ్ నరసింహారెడ్డి గారు. రామ్ నరసింహారెడ్డి గారు ఉన్నారు, నాకు కొంత రిలేటివ్ అవుతాడు. రామ్ నరసింహారెడ్డి గారు ఉన్నారు, ఇంకా చంద్రకరణ్ రెడ్డి గారు ఉన్నారు. మా కుటుంబ నేపథ్యంలో కొంతమంది మా బంధువులు కూడా పోలీస్ ఆఫీసర్స్గా ఉన్నారు. సార్, ఇష్టపడి కష్టపడి పోస్ట్ సంపాదించారు కదా, అంటే మీ కష్టపడి ఈ పోస్ట్ రావడానికి మీరు ఎంత కష్టపడ్డారు అసలు? అంటే మీరు గ్రూప్ 2 రాసి ఉంటారు, అందులో అంటే ఫస్ట్ అటెంప్ట్కి వచ్చిందా? ఫస్ట్ అటెంప్ట్ అండి. యాక్చువల్గా మేము వరంగల్లో చదువుతున్నప్పుడు ఒక ఫ్రెండ్స్ అందరం కలిసి, ఒక 10 మంది ఫ్రెండ్స్ అందరం కలిసి మనం అందరం కూడా రాద్దామని చెప్పి అందరం ఇష్టపూర్తిగా ఆల్మోస్ట్ నైట్ అవుట్స్ చేసి ఎక్కడ లేని మెటీరియల్ అంతా కూడా పట్టుకొచ్చి ఆ రూమ్లలో వేసుకొని కూర్చుని చదివితే అందులో ఆల్మోస్ట్ 7 మందికి ఇంటర్వ్యూ దాకా వచ్చింది. ఒక 4 మాత్రం సెలెక్ట్ అయినాము. ఇప్పుడు అందరూ కూడా ఏసీపీ, అడిషనల్ డీసీపీ క్యాడర్లో ఉన్నారు. అది హ్యాపీ అనిపించింది. అప్పుడు ఆ కాలంలో సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం రావడం అంటే చాలా అది ఉండేది, జనాలలో కూడా సబ్ ఇన్స్పెక్టర్ వచ్చిందని ఒక అది ఉండేది. తర్వాత మా పేరెంట్స్ కొంతమంది ఇష్టపడలేదు. అంటే మేము వచ్చిన టైంలో యాక్చువల్గా నక్సలైట్స్ విపరీతంగా మా ప్రాంతంలో నక్సలైట్స్ ప్రభావం ఉండే, చాలామంది పోలీస్ ఆఫీసర్స్ మీద కూడా అటాక్ అయింది. చాలామంది పోలీస్ ఆఫీసర్ మా కళ్ళ ముందు చనిపోవడం జరిగింది. దట్టు ఎస్పెషల్లీ వరంగల్, కరీంనగర్ ఏరియాలో. సో దానికి మా పేరెంట్స్ ఒప్పుకోలేదు ఇనిషియల్గా. అయినా తప్పకుండా దీన్ని అంటే ఇష్టం కాబట్టి ఏ సవాళ్ళైనా ఎదిరిద్దామని చెప్పేసి చౌదరి గారి ఇన్స్పిరేషన్ ఉంది. చౌదరి గారి ఇన్స్పిరేషన్. సార్, ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడండి? నాది యాక్చువల్గా ఫస్ట్ పోస్టింగ్ అంటే నాది ట్రైనింగ్ ఇక్కడ అంబర్పేట అయిపోయిందండి. నేను 1991 బ్యాచ్. అంబర్పేట ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఖమ్మం జిల్లా అలాట్మెంట్ అయింది. ఖమ్మం జిల్లా అలాట్మెంట్ అయినాక ఏమైతుందంటే జనరల్గా ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉంటుంది. ఫస్ట్ ఏదైనా ఒక సబ్ ఇన్స్పెక్టర్కు
ఒక 15 days కానిస్టేబుల్, 15 days హెడ్ కానిస్టేబుల్, 15 days ఏఎస్ఐ, 15 days కోర్ట్ డ్యూటీస్, 15 days ఎస్బీ, 15 days సిసిఆర్బి, డిసిఆర్బి జిల్లాలో అయితే అలాంటి డ్యూటీలన్నీ నేర్చుకోవాలి యాక్చువల్గా. కానీ అప్పుడు ఖమ్మం జిల్లాలో పూర్తిగా నక్సలైట్ ప్రభావం ఉండడం వల్ల మా ప్రొబేషన్ అందరినీ కూడా డైరెక్ట్గా ఆర్మ్డ్ అవుట్ పోస్ట్కి అటాచ్ చేశారు. నేను మనుగూరు అవతల కరకగూడెం పోలీస్ స్టేషన్ అవతల అనంతారం అనే ఒక అవుట్ పోస్ట్కు నేను అటాచ్ కాబడ్డాను. ఆల్మోస్ట్ అక్కడికి మనుగూరు దాకా బస్సులో పోయాము, ఇక అక్కడి నుంచి అంతా పైదల్ నడుచుకుంటేనే అక్కడ దాకా వెళ్ళడం జరిగింది. అక్కడే ఆల్మోస్ట్ మీరు వెళ్ళేసరికి కరకగూడెం బ్లాస్ట్ అయిపోయింది. అప్పటికి తర్వాత అయింది కరకగూడెం. నేను పోయే ముందు అప్పుడు రాళ్లవాగు బ్లాస్ట్ అయింది. రాళ్లవాగులో ఒక బ్లాస్ట్ అయ్యి మన పోలీస్ సోదరులు ఒక 13 మంది చనిపోవడం జరిగింది. 4-5 months అక్కడే ఉన్న తర్వాత అప్పుడు ఎస్పీ గారు త్రిపాఠి సార్ వచ్చినాక ప్రొబేషనర్స్ అట్లా పెడితే వాళ్ళు పని ఎప్పుడు నేర్చుకుంటారు, వాళ్ళని అందరినీ మళ్ళీ బ్యాక్ పిలవండి అని చెప్పి అప్పుడు నన్ను ఖమ్మం 2 town ప్రొబేషనర్గా ఇవ్వడం జరిగింది. ఆ ప్రొబేషన్ పీరియడ్ అయిపోయాక నాకు ఫస్ట్ పోస్టింగ్ కునిజర్ల అని ఖమ్మానికి ఒక 15 kilometers దూరంలో ఉంటుంది. నా ఫస్ట్ పోస్టింగ్ అక్కడే జరిగింది. ఓకే సార్, కునిజర్లకు ముందు పోలీస్ అవ్వాలని వచ్చారు ప్యాషన్గా. ఇక్కడ మీకు ఒక పోస్ట్ ఇచ్చారు మనుగూరు దాటం. మనుగూరు బస్సు దిగి నడుచుకుని వెళ్ళి అక్కడ కొండలు అడవుల మధ్యలో నక్సల్ ప్రభావం పనిచేస్తారు 5 నెలలు. ఎందుకు వచ్చారా పోలీసులో అనిపించలేదు? డెఫినెట్గా అనిపించింది. యాక్చువల్గా ఫస్ట్ ఇనిషియల్గా పోలీస్ అంటే ఏదో ఊహించుకున్నాను. పోలీస్ అంటే ఏదో అంకుశం లాగా ఉంటుంది, సినిమా టైప్ చౌదరి లాగా విన్నాం కదా. గ్రౌండ్లోకి వెళ్ళాక మీకు తెలిసింది రియాలిటీ కదా. గ్రౌండ్ పోయినాక చూస్తే మొత్తం ఫారెస్ట్, చిన్న చిన్న గుడిసెలు. నేను ఎప్పుడు అట్లాంటివి చూడలేదు. మా కరీంనగర్ వరంగల్ జిల్లాలో అంత మారుమూల ప్రాంతంలో నేను పెరగలేదు. సో దాంతో నాకు అసలు మేము ఒక క్యాంప్లో ఉండడం, ఆ ఏపీఎస్పీ వాళ్ళు అప్పుడు 3rd Battalion కాకినాడ వాళ్ళు ఉండేది, వాళ్ళు మాకు ఇంత భోజనం పెడితే తినడం, మళ్ళీ మా లగేజ్ మేమే పట్టుకొని రైడ్స్ పోవడం, 3 days 4 days 5 days ఫారెస్ట్లో ఉండడం, ఫారెస్ట్నే పడుకోవడం. ఫస్ట్ కొంచెం ఇబ్బంది అనిపించినా కూడా తర్వాత ఛాలెంజింగ్ అనిపించింది. అది దాన్ని ఇష్టపడే చేసినాం. తర్వాత అక్కడ కూడా కష్టపడి ఇష్టపడ్డారు. అంటే అక్కడ ఒక మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది మీకు? చాలా ఎక్స్పీరియన్స్ లేదు, ముందే అనిపించింది ఎందుకు ఫస్ట్ పోవడంతో ఎక్స్ట్రీమిస్ట్ ఉద్యోగం కాబట్టి చాలా బాగుంది. అంటే మీరు అంకుశం ప్రభావం దాకా జీప్లో దిగుదాం కొడదాం అని అనుకున్నారా? ఓకే, ఆ ప్రభావం కొణిజేర్లో చూపించారు. కొణిజేర్లో అనగానే అదొక డిఫరెంట్ కల్చర్ ఉంటుంది. కమ్యూనిస్టుల ప్రభావం, 2 వర్గాలు, ఫ్యాక్షనిజం, ఇవన్నీ ఎలా దాన్ని ఆ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్, అంటే మీకు మెయిన్ ఛాలెంజ్ అది కనిపిస్తుంది. ఆ ఛాలెంజ్ ఎలా ఓవర్కమ్ చేశారు? అదే కునిజర్ల అనేది అది 2గా విడిపోతుంది. ఒకటి ఖమ్మం కాన్స్టిట్యున్సీ కొంత ప్రాంతం వస్తుంది, సుజాత నగర్ పాత సుజాత నగర్ కాన్స్టిట్యున్సీ వస్తుంది. సార్ ఆ ప్రాంతంలో ఎక్కువగా పనిచేశారు కాబట్టి దాని ఆరిజిన్ చెప్పండి. ఎందుకు ఆ ప్రాంతం ఎక్కువగా డిస్టర్బెన్స్ ఉంటుంది? అది మొదటి నుంచి వెళ్ళి కమ్యూనిస్టులు ఆధిపత్యం ఉంటుంది. అది కమ్యూనిస్టులు కాకుండా కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉన్నారు, కానీ అన్ని పార్టీ వాళ్ళు ఉన్నా కూడా ఆధిపత్య పోరు అనేది ఆ గ్రామాలలో కొంచెం ఎక్కువ. ఆధిపత్య పోరులో భాగంగా మర్డర్లు బాగా జరిగేది అక్కడ గతంలో. నేను పోయిన తర్వాత కూడా ఆయన ఒక బొమ్మకంటి కోటేశ్వరరావు అని, బొమ్మకంటి కోటయ్య, ఐ థింక్ నాకు గుర్తున్నంత వరకు బొమ్మకంటి కోటయ్య గారిని, ఆయన కోర్టులో ఎవిడెన్స్ చెప్పి వస్తుంటే వెంకటాయపాలెం అనే విలేజ్ దగ్గర ఆర్టీసీ బస్సు ఆపి ఆ బస్సులో ఉన్న వాళ్ళందరినీ దించి అతన్ని అక్కడ మర్డర్ చేయడం జరిగింది. అతనిది ప్రాపర్ గోపారం. అయితే ఆ మర్డర్ చేసినప్పుడు నేను లీవ్లో ఉన్నాను. ఆ తర్వాత వచ్చినాక వాళ్ళని అరెస్ట్ చేసినాము. తర్వాత దానికి కౌంటర్గా మళ్ళీ ఇంకొక అమర్నేని వెంకటేశ్వర్లని అదే గ్రామస్తుని వేరే పార్టీకి సంబంధించిన వాళ్ళు అతన్ని కూడా హత్య చేయడం జరిగింది. అతను మోటార్ సైకిల్ మీద పోతుంటే. ఆ 2 హత్యలు చూసిన తర్వాత నేను ఎట్టి పరిస్థితుల్లో దీన్ని కంట్రోల్ చేయాలనే ఆలోచనతో మండలంలో ఉన్న ప్రతి గ్రామం రాత్రి అనక పగలనక ఎప్పుడు పడితే అప్పుడు, ఏ టైంలో పడితే ఆ టైంలో విజిట్ చేయడమే కాకుండా పబ్లిక్ కౌన్సిలింగ్ ఇవ్వడం, అదేవిధంగా ఏ చిన్న ఫిర్యాదు వచ్చినా కూడా దాని మీద గట్టి యాక్షన్ తీసుకోవడం, ఆ కౌన్సిలింగ్లో అసలు బాగా చేయడం జరిగింది. అప్పుడు కౌన్సిలింగ్ అంటే 2 రకాలు ఉంటాయండి, లాఠీతోనా? అది అప్పుడు ఏ విధంగా కౌన్సిలింగ్ ఉండేది మీకు అర్థమవుతుంది. ఆ కౌన్సిలింగ్ ఇవ్వడం వల్ల అప్పుడున్న లీడర్స్, ఇటు రజబల్లి గారు ఎమ్మెల్యే ఉండే, ఇటు పువ్వాడ నాగేశ్వరరావు గారు ఎమ్మెల్యే ఉండే, వాళ్ళు వచ్చేది ఏందండి మరి చట్ట ప్రకారంగా చేయాలి ఇవన్నీ చేస్తున్నారంటే కూడా, లేదు సార్ మీరు ఏమన్నా చెప్పండి, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ కావాలంటే భయం ఉండాలి సార్, ప్రజల్లో భయం ఉండకుంటే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ కాదు సార్ అని చెప్పి ఆ రోజు వాళ్ళని కన్విన్స్ చేయడం జరిగింది. ఆ తర్వాత నేను ఉన్నంత వరకు కూడా ఆ మండలాన్ని ప్రశాంతంగా ఉంచి ఆ మండలంలో మళ్ళీ ఫర్దర్గా జరగకుండా చూడడం జరిగింది. అంటే మీరు ఉన్నంతకాలం ఫ్యాక్షన్ పారిపోయారా? ఇక ఆల్మోస్ట్ ఎక్కడ కూడా చేంజ్ చేసినాం, ఎక్కడ కూడా వదిలిపెట్టలేదు. వాళ్ళు అంటే మనకు వాళ్ళు పాఠం నేర్పారు,
ఎలా అని నేను వాళ్ళకు పాఠం నేర్పాల్సి వచ్చింది. ఏం పాట నేర్పారు వాళ్ళు? మీరు అంటే ఇట్లాంటి అఫెన్సెస్ చేయకుండా, ఇట్లాంటి అఫెన్సెస్లో ఇన్వాల్వ్ కాకుండా ఉండడం కొరకు అప్పుడు కొంచెం కఠినంగానే ఉన్నాం వాస్తవంగా. అప్పటికి నాకు మ్యారేజ్ కూడా కాలేదు, అక్కడే అయింది నాకు మ్యారేజ్. బట్ 24 hours నేను అదే పని మీద ఉంటుంది. అసలు పోలీస్ స్టేషన్ వదిలిపెట్టి ఊళ్ళో పడుకునేది మేము. ఊళ్ళో క్యాంప్స్ ఉండేది, చుట్టూ ఎటుపోయినా క్యాంప్స్ ఉండేది. ఆ విధంగా అక్కడ కొంచెం టఫ్ ఉద్యోగం చేయాలి. మీరు వాళ్ళకి లెసన్ ఇచ్చారు, మీరు లెసన్ ఇచ్చి వచ్చారా? తర్వాత అంటే నేను అక్కడ నేర్చుకున్న చాలా ఎక్కువ, ఫస్ట్ పోస్టింగ్ కాబట్టి చాలా నేర్చుకున్నాను. సార్ అక్కడ మీరు నేర్చుకున్నారు కదా, ఒకటి అడిగి చెప్పండి. పబ్లిక్తో క్లోజ్నెస్ ఉంటే మనకు బెనిఫిట్ వస్తుంటుందా, లేదా పబ్లిక్తో అంటి ముట్టుకుంటే బెనిఫిట్ ఉంటుందా? పబ్లిక్తో ఇప్పుడు ప్రజాస్వామ్య దేశంలో ప్రజల సహాయ సహకారం లేనిది ఏ వ్యవస్థ కొనసాగదు. 100% పబ్లిక్తో మమేకమై పబ్లిక్తో బాగుంటేనే మా డిపార్ట్మెంట్కి ఎవరికైనా మనగా మా డిపార్ట్మెంట్కి మరీ ఎక్కువ. కాబట్టి తప్పకుండా పబ్లిక్ రిలేషన్స్ ఉండాలి. పబ్లిక్ అంటే మీన్స్ క్రిమినల్స్తో కాదు, పబ్లిక్ అంటే చాలామంది ఉంటారు. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో 6 కోట్ల దాకా ప్రజలు ఉన్నారు, పోలీసులు 1,00,000 మంది ఉన్నారు. ఈ 1,00,000 మంది పోలీసులు ఏం చేయగలుగుతారు? టోటల్ అన్లెస్ అంటిల్ పబ్లిక్ మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి కోఆపరేట్ చేస్తేనే మనం సాధించగలుగుతాం. డెఫినెట్గా పబ్లిక్ కోఆపరేషన్ ఉండాలి. 6 కోట్ల మందిలో 1% ఉంటారండి క్రిమినల్స్, అందరూ క్రిమినల్స్ కాదు కదా. అంతే సార్. కొన్నిజర్ల తర్వాత నేను ఇట్లు మధిర, ఖమ్మం, సత్తుపల్లి ఆ ప్రాంతంలో పనిచేసినండి. ఆ ప్రాంతంలో పనిచేసినప్పుడు కొంచెం ప్రాపర్టీ అఫెన్సెస్ ఎక్కువ, రౌడీయిజం ఉండే కొన్ని ఏరియాలలో, ఎస్పెషల్లీ ఖమ్మం టౌన్లో రౌడీయిజం ఉండేది. ఆ రౌడీయిజం ఉన్నప్పుడు కొంత రౌడీస్ తోటి కూడా బాగానే జరిగింది, కొన్ని ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైల్స్ కూడా జరిగినాయి. ఆ రౌడీజంలో చేస్తున్నప్పుడు అంకుశ శ్రీనివాసరావు కొట్టుకొచ్చారా ఎవరైనా? అట్లా అనేం కాదు, కానీ అప్పుడున్న కాలానికి అనుగుణంగా, అప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా మనం దాన్ని కంట్రోల్ ఏ విధంగా చేయాలనే దాని ప్రకారంగా అప్పుడు దాన్ని కంట్రోల్ చేయడం జరిగింది.